ఏసు ఎవడు పుట్టాడో తెలుసా? ఏసు చవట అని ఎవడు పుట్టాడో తెలీదు. ఆ నాన్న పేరు చెప్పగలవా నువ్వు? బైబిల్లో చూపించగలవా? బొక్కలో బైబిల్, బొక్కేం కాదు, బొక్కలో బైబిల్. అది ఒక వ్యభిచార పుస్తకం, పబ్లిక్ లో ఇస్తున్నా. ఇలాగా ఏందో ఆ రెండు సెక్కలకి సున్ని ఎందుకు? ఇలాగా సున్ని ఎవరేసుకుంటావా? బొక్కనా బైబిల్ పబ్లిక్ లో చెప్తా. బొక్కనా బైబిల్, బొక్కనా బైబిల్. బొక్క ఏసు ఎవడు పుట్టాడో తెలుసా? ఏసు చవట అని ఎవడు పుట్టాడో తెలీదు. కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. రాధా మనోహర్ దాస్ గారు, మీరు ఎన్ని 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 పిచ్చి మాటలు మాట్లాడారు. ఇస్లాం గురించి మాట్లాడారు, క్రిస్టియానిటీ గురించి అయితే మరి చండాలంగా మాట్లాడారు. మీకు గురుగారు అని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా సంబోధిస్తూ వచ్చాను. కానీ మీకు మన మాటలు మీకు నచ్చవండి. మీకు నాకు తెలిసిన ఒక అన్న కరెక్ట్, ఒక్కసారి ఇవి చూడండి. రాధా మనోహర్ దాస్ ఈడు అడుక్కోకపోతే వీడికి బతుకులేదు. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కుతున్న కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్రాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈయనైతే కరెక్ట్ గా రాడ్డు దింపుతాడు రాధా మనోహర్ దాస్ గారికి. అసలు ఒక మనిషి ఈ విధంగా ఒక అవతల మతాన్ని, వాళ్ళ పుస్తకాన్ని, వాళ్ళ మత గ్రంథాన్ని ఈ విధంగా తిడుతుంటే, నిజంగా చెప్తున్నాను, రెస్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ సార్, ఏం చేస్తున్నారు సార్? ఇలాంటి వాళ్ళని ఎందుకు సార్ ఇలా వదిలేస్తున్నారు మీరు? దయచేసి పట్టించుకోండి సార్. ఒక మతాన్ని ఆ విధంగా కించపరిచి మాట్లాడుతుంటే పట్టించుకోలేను సార్. మన ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది సార్? ఆయనకి చెప్పటం రాదు, స్టేజ్ మీద ఎక్కి అలాంటి అలా మాట్లాడి చెప్పి మీరు అరెస్ట్ చేశారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దయచేసి ఇలాంటి వాళ్ళని సార్ నోరు మోయించండి సార్. మీరు నోరు మోయించండి సార్. ఏం సార్ ఆ మాట? ఏంటి సార్? యేసు మీద అలా మాట ఏంది? ఆ బైబిల్ మీద ఆ మాట ఏంది? మీరు పట్టించుకోలేను సార్. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఇలాంటి వాళ్ళని నోరు మోయించండి సార్. ఇలాంటి వాళ్ళని పట్టించుకోండి సార్, అరెస్ట్ చేయండి సార్, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి లాపులేండి సార్. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.